మనతో జాయిన్ అవుతారు. ఈ లోపల ఇవాళ ప్రధాన వార్తలను చూద్దాం. ఈ నెల 24న తెలుగు రాష్ట్రాలతో కేంద్రం ఒక కీలకమైన సమావేశం నిర్వహించబోతోంది. విభజన సమస్యలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి ఒకసారి భేటీ అయ్యారు. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. వారి పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలు పరిష్కారం కాకపోతే మిగిలినవన్నీ కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మరోసారి పరిష్కరించుకునే అవకాశం ఉంది. గత 10 ఏళ్లుగా ఈ రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు అలానే పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఒక ముందడుగు వేసింది. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం దృష్టి సారించింది. తెలుగుదేశం పార్టీ చొరవతో ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని హామీల అమలుకు మార్గం సుగమం కాబోతోంది. ఈ నెల 24న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. సమావేశానికి రావాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది. ఇక ఏపీకి ప్రత్యేక సాయం చేయండి అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి అమిత్ షాకు విన్నవించుకున్నారు. రాష్ట్ర విభజన గత 5 ఏళ్ల వైసీపీ పాలన కారణంగా పూర్తిగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ను గట్టెక్కించేందుకు ఈ నెల 23న పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ప్రత్యేక సాయం చేయాలని చంద్రబాబు నాయుడు అమిత్ షాను కోరారు. ఇక టైటిలింగ్ చట్టం రద్దు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఉచిత ఇసుక పాలసీకి కూడా పచ్చ జెండా ఊపింది. ఇక ధాన్యం కొనుగోలుకు రుణ సేకరణకు ప్రభుత్వం హామీ, పౌర సరఫరాల సంస్థకు 2,000 కోట్ల గ్యారంటీ, మార్క్ఫెడ్కు 3,200 కోట్లకు సర్కారు హామీ, పంటల బీమాపై అధ్యయనానికి మంత్రులతో కమిటీ, ఇలా చాలా అంశాలకు సంబంధించి నిన్న కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. కొన్నిటికి ఆమోదం కూడా తెలిపారు. ఇక భూతం వెంటాడుతోంది అంటే జగన్ భూతం ఇంకా వెంటాడుతోంది అంటూ చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తల్లో ఇంకా ఆందోళన పోలేదు. కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, స్వేచ్ఛ వచ్చిందని ప్రజల్లో సంతోషం, ఈ సానుకూలతను మరింత పెంచుకోవాలి అంటూ మంత్రులకు సూచించారు. మంత్రులు పనితీరు మెరుగుపరుచుకోవాలి, నేర్చుకోవడం చిన్నతనంగా భావించవద్దు అంటూ కూడా మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఇసుకలో జోక్యం వద్దు అంటూ కూడా చాలా క్లియర్గా చెప్పేశారు చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్యేలు నాయకులకు చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని స్పష్టీకరణ. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఫామ్ అవ్వకముందే గెలిచిన వెంటనే కూడా ఈ వర్షాకాలంలో నిర్మాణాలకు అవసరమైన ఇసుకను 80 లక్షల టన్నుల వరకు మేము పోగేస్తే ఎమ్మెల్యేలు గెలిచిన వెంటనే వాటిని అమ్మేసుకున్నారు అంటూ కూడా ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. సో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దు అంటూ మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా చాలా క్లియర్గా ఒక వార్నింగ్ ఇచ్చేశారు. మంత్రుల అధికారిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల ప్రమేయం వద్దు అంటూ కూడా స్పష్టతనిచ్చారు. రీసెంట్గా మనం చూసాం, ఒక మంత్రి భార్య ఎస్ఐ మీద కాస్త ఇబ్బందికరంగా మాట్లాడితే వెంటనే చంద్రబాబు నాయుడు ఆ మంత్రిని మందలించిన పరిస్థితి. అటువంటి పరిస్థితి తిరిగి రాదు అంటూ కూడా ఆ మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఒక ఎమ్మెల్యే అత్యుత్సాహం చూపించి ఒక జడ్పీటీసీ ఇంటిని, ఎంపీటీసీ అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇంటిని కూల్చేసే ప్రయత్నం చేస్తే ఆ ఎమ్మెల్యేను కూడా వారించిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తూ ఉన్నారు. దయచేసి మంత్రుల అధికారిక సమీక్షల్లో పాల్గొనవద్దు, హద్దు మీరితే చర్యలుంటాయి, ఎవరినైనా సరే, ఎంత నమ్మకమైన వారినైనా సరే వదులుకోవడానికి కూడా నేను సిద్ధము అంటూ వార్నింగ్స్ ఇస్తున్న పరిస్థితి. ఒకవైపు సీఎం, మరోవైపు డిప్యూటీ సీఎం చాలా వ్యూహాత్మకంగా చెడ్డ పేరు తీసుకురావద్దు కూటమి ప్రభుత్వానికి అంటూ నేతలకు చెప్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తారు. గత ప్రభుత్వంలో భూ కబ్జాలు, అక్రమాలపై కమిటీలు వేయబోతూ ఉన్నారు. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇక అందరూ నాయకుల్ని, అంటే కూటమిలో ఉన్న బీజేపీ, టీడీపీ అండ్ జనసేన, ఈ నాయకులు ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో నామినేటెడ్ పదవులపై కసరత్తు జరుగుతోంది. త్వరలో 25 వరకు కార్పొరేషన్ పదవులు భర్తీ జరగబోతోంది. విడతల వారీగా అందరికీ ఏదో ఒక అవకాశం ఉంటుంది. టీడీపీ ఆశావాహుల్లో పెరిగిన ఉత్సాహం, జనసేన, బీజేపీ నేతలకు కూడా ఛాన్స్ ఉండబోతోంది. తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కోలాహలం అలముకుంది. ఈ నెలలో కొన్నైనా నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసేందుకు అధినాయకత్వం కసరత్తు చేపట్టింది. అసెంబ్లీ సమావేశాలకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఈ నామినేటెడ్ పదవులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ విజయసాయిరెడ్డి,
శాంతి వ్యవహారం వదలడం లేదు. దీని మీద తెలుగుదేశం పార్టీ చాలా అగ్రెసివ్గా విజయసాయి రెడ్డిని కార్నర్ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ ఒక డిమాండ్ పెట్టింది, విజయసాయి రెడ్డి బెయిల్ని రద్దు చేయాలి అని చెప్పి. విజయసాయి రెడ్డి షరతులతో కూడిన బెయిల్పై తిరుగుతూ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఆయన ఇలాగే బయట ఉంటే జనాలను భయపెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆయన బెయిల్ను వెంటనే రద్దు చేయాలంటూ టీడీపీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు జనసేన కూడా ఆరోపణల తీవ్రతను పెంచింది. విజయసాయిరెడ్డి బినామీగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఉన్నారు కాబట్టి వీరి మీద విచారణ చేపట్టాలి అంటూ జనసేన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇక సాక్షిలో వచ్చిన ఒక వార్తను చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్ చాలా కీలకమైన శాఖలు, తన మనసుకు నచ్చిన శాఖలు, ప్రజలకు దగ్గరయ్యే శాఖలు, ప్రజలకు సేవ చేసేందుకు వీలున్న శాఖల్ని తీసుకున్నారు. కానీ పవన్ శాఖలో చీలిక పీలికలు ఎందుకో అంటూ ఒక వార్త సాక్షి ప్రత్యేకంగా ప్రచురించింది. గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉండే సెర్ఫ్ కొండపల్లి శ్రీనివాస్కు కేటాయించారు. నిధులు సెర్ఫ్కే ఎక్కువ ఉండే అవకాశం, దీని ద్వారానే పింఛన్ల పంపిణీ, పొదుపు సంఘాల సంక్షేమం. ఇంతటి కీలక విభాగాన్ని పవన్ శాఖల నుంచి వేరు చేయడంపై జనసేనలో చర్చ జరుగుతోంది. రెండు శాఖలకు ముఖ్య కార్యదర్శి ఒక్కరే. అంటే గ్రామీణాభివృద్ధిలో సెర్ఫ్ ఆ పరిధిలోనే ఉంటుంది సెర్ఫ్, కానీ ఆ సెర్ఫ్ని పవన్ కళ్యాణ్కి తీసేసి కొండపల్లి శ్రీనివాస్కి ఇచ్చారు. చీలిక పీలికలు ఎందుకు అంటూ క్వశ్చన్ చేస్తూ ఈ వార్తను సాక్షిలో చూడొచ్చు. ఇక పాస్బుక్కే ఫైనల్, రేషన్ కార్డులు లేని 6.36 లక్షల మంది రైతులకు కూడా రుణమాఫీ వర్తింపు. రేపు సాయంత్రం 4 గంటలకు 1 లక్ష వరకు మాఫీ నిధులు ఖాతాల్లోకి. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ కూడా వర్తింప చేస్తాము అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 1 లక్ష రుణమాఫీ రేపే, తొలి విడతగా 1 లక్ష వరకు రుణాలకు వర్తింపు, ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటన. దీని మీద బీఆర్ఎస్ నాయకులు కొన్ని అబ్జెక్షన్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. షరతులు ఎత్తేయాలి అని చెప్పి, లేదంటే పోరాటం చేస్తాం, అసెంబ్లీని స్తంభింపజేస్తాం. రేషన్ కార్డు కుటుంబంలో ఒక్కరికే అనే షరతు అన్యాయమైనది అంటూ నెక్స్ట్ హరీష్ ఆరోపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ పీఎం కిసాన్ అమలు చేస్తే సగం మంది రైతన్నలకు మొండి చెయ్యే, రైతుల విషయంలో బడే బాయ్ అంటే మోదీ, చోటా భాయ్ అంటే రేవంత్, ఇద్దరు ఒక్కటే. ఆగస్టు 15లోగా 6 గ్యారంటీలు, 13 హామీలు, రుణమాఫీ అమలు చేస్తే రాజీనామా చేయడానికి నేను సిద్ధము, మీరు చేయలేరు అంటూ హరీష్ సవాల్ విసురుతోన్న వార్తను చూడొచ్చు. ఇక రేవంత్ పాలనలో దుర్మార్గ పరిస్థితులు ఉన్నాయి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. మా ఎమ్మెల్యేలను పార్టీ మారాలని కొంతమంది డీఎస్పీలు బెదిరిస్తూ ఉన్నారు. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపై స్పీకర్కు ఫిర్యాదు చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక స్పీకర్ వేటు వేయకుంటే సుప్రీంకు వెడతామంటూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతోంది కాంగ్రెస్, రాష్ట్రంలో ఎన్ని కోట్లు చేతులు మారుతున్నాయో. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు వినతి అందజేశారు. ఇక అంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందంటూ గత కొంతకాలంగా కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీని మీద కేసీఆర్ రెస్పాండ్ అవ్వాలి అంటూ ఉన్నారు ఓవైసీ. మోదీ వైఫల్యంతోనే కాశ్మీర్లో కాల్పులు అంటూ కూడా కమెంట్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా లేక ఆ పార్టీకి మద్దతు ఇస్తుందా అనే విషయం తనకు తెలియదని, కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను మాత్రం చదివానని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. దీనిపై పార్టీ అధినేత కేసీఆర్ ఒక స్పష్టత ఇవ్వాలి. కేసీఆర్ మరి ఎందుకు కామ్గా ఉన్నారు అంటూ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. రేవంత్ ఎంపీగా ఉన్నప్పుడు మీరు ప్రోటోకాల్ పాటించారా అంటూ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులను ఎద్దేవా చేస్తూ ఉన్నారు. రీసెంట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు, ఓడిపోయినా కూడా కాంగ్రెస్ ఇన్ఛార్జీలనే, ఓడిపోయిన వాళ్ళకే అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ వర్తింపజేస్తూ ఉన్నారు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద మీరు అప్పుడు పాటించారా, ఇప్పుడు అడగడంలో అర్థం ఉందా? సంగారెడ్డిలో గెలిచిన నన్ను కాదని ఓడిన నేతతో అప్పుడు శంకుస్థాపనలు చేయలేదా అంటూ కేటీఆర్ హరీష్ రావులకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇక పూరి జగన్నాథ్ మళ్ళీ అదే పైత్యం అనే వార్తను స్పెషల్గా నమస్తే తెలంగాణ ప్రచురించింది. నాడు తెలంగాణ ఉద్యమంపై అక్కసు వెళ్ళగక్కారు, నేడు రాష్ట్ర సాధకుడినే కించపరిచే యత్నం, అంటే కేసీఆర్ని కించపరిచే యత్నం జరిగింది అని. కల్లు కాంపౌండ్ పాటలో కేసీఆర్ మాటలు, తెలంగాణ అంటేనే మందు కొట్టుడు అనే పిచ్చి భావన వచ్చేలా
చిత్రీకరించారు అంటూ ఈ పాట చిత్రీకరణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నాయకులు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు పూరి జగన్నాథ్ మీద. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా పూరి జగన్నాథ్ ఈ ఉద్యమంపై విషం కక్కారు, మళ్ళీ అటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటూ ఈ వార్తను నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక అమెరికా ఎన్నికల్లో తెలుగు బంధం. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ భార్య ఉషా చిలుకూరుకు ఆంధ్రప్రదేశ్ మూలాలు. అమెరికాలో న్యాయ సలహాదారుగా ఉషా సుదీర్ఘ సేవలు అందిస్తూ ఉన్నారు. ఆమె డెమోక్రాట్, భర్త మాత్రం రిపబ్లికన్ పార్టీ నేత. ఇక ట్రంప్కే రిపబ్లికన్లు జై. అధ్యక్ష అభ్యర్థిత్వంపై లాంఛనంగా ఖరారు. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ పేరు ప్రకటన. రీసెంట్గా జరిగిన ఈ హత్యాయత్నం తర్వాత ఆయన విజయావకాశాలు కూడా పెరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. ట్రంప్పై హత్యాయత్నం వెనుక ఉక్రెయిన్ ఉందనే వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక చివరిగా వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖట్కేర్ శిక్షణ నుంచి రిలీవ్ చేయండి అంటూ ముస్సోరీకి పంపేయండి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నేరం రుజువయ్యే వరకు నేను దోషిని కాదు